నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇతనితోనే మాకు ప్రాణహాని ఉండేది చేస్తున్నారు. అలా పిఏకి ఫోన్ చేయించి ఏదన్నా ఉంటే మేము స్టేషన్లో మాట్లాడతాంలే, ప్లాన్ చేస్తాము, డబ్బులు అరేంజ్ చేసుకోమని కూడా రికార్డింగ్ ఉంది మా దగ్గర, ప్రూఫ్తో సహా మేము ఉన్నాం. దీనికి ఏం న్యాయం ఎస్పీ గారు న్యాయం కోరుతున్నాము. మాకు రక్షణ కల్పించవలసిందిగా ఏం జరిగినా చేసినా కూడా వాళ్ళదే బాధ్యత, డిపార్ట్మెంట్ కూడా బాధ్యత. 210 పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కూడా మాకు వాళ్ళది కూడా బాధ్యత దీంట్లో. నమస్కారము, सबको सलाम अलैकुम. मेरा शेख मौलानी मेरा नाम. मेरा छोटा एक प्रॉब्लम आँख है. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. శివయ్య అనే అతను పాలంపల్లె యాసాని శివయ్య 2022లో 20 లక్షలు నాకు నోటీస్ ఇచ్చినాడు. ఆ నోటీసు నేను టూటోన్లో పోయి విచారించిన తర్వాత సిఎస్ఆర్ కేసు కట్టినారు. కేసు కట్టి ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంటే మళ్ళీ 4 లక్షలు వేసినాడు. 4 లక్షలు వేసిన తర్వాత 2025లో కేసు క్లోజ్ అయింది. అది 4 లక్షలది ఫేవరెట్ నాకే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు టూటోన్కి పోయి శివయ్య అనే వ్యక్తి 11 లక్షలు ఇవ్వాలా, నన్ను బెదిరిస్తారని చెప్పి నా మీద కంప్లైంట్ పెట్టినారు. కంప్లైంట్ పెట్టింది కూడా నాకు తెలీదు. నేను విజయవాడకు పోతాను. 12వ తేదీ శుక్రవారం రోజు సునీల్ అనే వ్యక్తి టూటోన్లో ఆ వ్యక్తి ఫోన్ చేసి, అమ్మ మీరు స్టేషన్కి రావాలా అన్నారు. ఎందుకు రావాలా ఏమని అడిగితే నాకు తెలియదు అన్నాడు. ఏమన్నా చెప్పండి అంటే తెలియదమ్మా అన్నాడు. నేను ఆల్రెడీ మళ్ళీ సీఐ సార్కి ఫోన్ చేశాను. ఏం సార్ ఎందుకు రమ్మన్నారు ఏమంటే, ఎక్కడున్నావు మాట నేను విజయవాడకి పోతున్నాను అన్న. సరే అమ్మా విజయవాడ నుంచి ఎప్పుడు వస్తానంటే ఎల్లుండి వస్తానంటే సరే కలిసి అన్నాడు. నేను వచ్చిన తర్వాత పోయి టూటోన్కి పోయి కలిసి సిఎస్ఆర్ లేరు, 2 సార్లు పోయినా లేరు. పోయి సునీల్ గారికి అడిగినా, ఏం సునీల్ సార్ ఏం జరిగింది ఏమని అడిగితే నాకు తెలియదు అన్నారు. సరేలే సార్ వచ్చినప్పుడు కాల్ చేయండి మళ్ళీ వస్తానని చెప్పానంటే సరే అని చెప్పినారు. నేను వెళ్ళిపోయినా. మళ్ళీ ఒకసారి పిలిచిన తర్వాత నేను సీఐ గారికి కలిసాను. రాత్రి 8 గంటలకు పోయి కలిస్తే ఏం సార్ అని అడిగితే, సార్ అమ్మ నీ మీద శివయ్య అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు 11 లక్షలు ఇవ్వాలని. అంటే ఎందుకు ఇవ్వాలంట సార్ నేను అన్న తర్వాత, నువ్వు నీ కొడుకులు ఇద్దరు సాయిపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర బండి నిలబెట్టి అటాక్ చేసినారంట అని చెప్పినారు సీఐ గారు. సార్ మీరు విచారించుకున్న తర్వాత నా మీద చర్య తీసుకున్నానని చెప్పేసి వెళ్ళిపోయినాను. నేను పోయిన తర్వాత మళ్ళీ పోతే సిఎస్ఆర్ లేడు. సునీల్ సార్కి అడిగితే నాకు తెలియదు అన్నారు. సరే నా మీద కేసు కట్టినారని చెప్పిన తర్వాత నేను దిశకి ఎస్పీ దగ్గర పోయి సోమవారం రోజు దిశలో పెట్టిన తర్వాత నాకు టూటో నుంచి కాల్ వచ్చింది మధ్యాహ్నం 3:30కు. అమ్మ మీరు పెట్టినారు కదా కంప్లైంట్ మీరు రాండి అని చెప్పి సాయంత్రం 7 గంటలకు పోతే 7:30 నుంచి 8:30 వరకు కూర్చున్నా. నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే. అంతలేక మన సిఎస్ఆర్ వచ్చినారు బయట నుంచే నిలబడి, సునీల్ సార్ మౌలాని వచ్చింది అని చెప్పి అయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే సిఎస్ఆర్ కూర్చొని ఏం సార్ అని అడిగితే, ఎస్ఐ సార్కి చెప్తానమ్మా ఎస్ఐ సార్ చెప్తాడు పోండి అని చెప్పి పంపించాను. 10:30 వరకు స్టేషన్లో కూర్చున్నా. ఎస్ఐ సార్కి చెప్పిన, సార్ ఈ మాదిరి జరిగింది ఈ మాదిరి అంటే సరే అమ్మా అన్నారు. ఇంతవరకు నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే. నాకు శివయ్య అనే వ్యక్తి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాకు రక్ష కావాలా. ఇది ఎంత మాత్రమో నాకు మీరు న్యాయం చేయగలుగుతారు, న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, అక్క మాధవక్క, అంజద్ భాష అన్న, ఇది నాకు ప్రాణానికి హామీ ఉంది. నేను ఎటువంటి ఆయప్పకు బాకీ లేను. ఆల్రెడీ కోర్టులు జరుగుతున్నాయి. ఇంకొక అమ్మాయి కూడా ఇదే మాదిరిగా శివయ్య అనే అతను ఇంకొక అమ్మాయి కూడా చాలా వరకు ఆ అమ్మాయి కూడా ఇష్యూ చేసినాడు. కానీ ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళిన తర్వాత స్టేషన్కి వస్తాననేది. విచారించుకున్న తర్వాతనే నా కఠినంగా నాకేమి శిక్ష ఇస్తారు నా సిద్ధం. నేను ఒంటరిగా ఉంటాను. నేను బయట తిరిగేదాన్ని. నా భర్త పోయినాడు సంపాదించేదానికి. కానీ అక్సాట్లు మేము బాధపడతా అంటే మా మీద నిష్కారంగా మమ్మల్ని చంపడానికి నా మీద కేసులు కట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా బిడ్డ 7:30కు నా బిడ్డ లేడు. నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేను నా బిడ్డ అటాక్ చేసినామని చెప్పన్నాడు. 7:30కు కొట్టిటి సంఖ్యలేని ఐస్ క్రీమ్ తినేదానికి పోయినా. నేను నా చిన్న కొడుకు ఇద్దరు సాయంత్రం 7:30కు మా మీద ఊరికేనే నిందలు పెట్టి మమ్మల్ని కేసులు కట్టించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు రక్షణ మీరే కలపకంటే మీరే ఈ విధంగా చేసి ఇంకా ఆడవాళ్ళకి ఏం రక్షణ చేస్తారు మీరు? ఒకవేళ నేను పోతా అంటే ఒంటరిగా
నన్ను చంపి పడేసి ఎవరు నాకు దిక్కు, నా బిడ్డలకు ఎవరు దిక్కు, నా భర్తకు ఎవరు, నా భర్త అన్ని దేశాలలో ఉన్నాడు. ఎంతవరకు ఇది నాకు మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారు చేయాలి. నాకు శివ అనే వ్యక్తి మీద రికార్డ్ పరంగా ఉండే, నా దగ్గర రికార్డు వినిపిస్తాను, వినండి. అక్క మాధవి అక్క, నీ పేరు చెప్పి ఈ మాదిరి చేశారు అక్క, దయచేసి ఇది విచారించండి అక్క, మీరు నాకు న్యాయం చేయండి అక్క, మీరు దయచేసి నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు న్యాయం చేయండి. నేను ఇంతకుంటే నేను ఇంకేం కోరుకోలేనక్క. ప్రాణాలు పోయిన తర్వాత రక్షణ ఏం పెడతారక్క? అన్న లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, దయచేసి చెప్తున్నానన్న, మా అటోళ్ళకు రక్ష కల్పించండి అన్న మాకు. నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఎవరికైనా ఏమన్నా జరిగినా కూడా నేను కష్టానికి మంచికి నేను ఆదుకుంటానన్నా. నా చేతన సహాయం నేను నా మాదిరిగా ఇంకొకరు బాధలు పడకూడదని నేను చాలా మందికి కూడా హెల్ప్ చేశాను. కనుక్కోండి నా గురించి. కానీ మేము నీతి నిజాతిగా ఉండేటోళ్ళను మమ్మల్ని అన్న ఇట్లా చేసేది అన్న. ఇంతకంటే నేను ఏమి కోరుకోలేను. దయ ఉంచి నన్ను రక్షణ కలపండి, దయ ఉంచి అతని ఏం శిక్ష ఇస్తుంది చేయండి. నాకు రికార్డ్ పరంగా ఉంది, మీరు వినండి అన్న. మీరు వినిన తర్వాత మీరు ఏం చేస్తారు దానికి సిద్ధమన్నా. ఎస్పీ గారు, సార్ మీ దగ్గర 2 సార్లు వచ్చాను సార్, మీరు కలసాలని, మీరు లేరు సార్, మీటింగ్ వెళ్ళారని చెప్పారు. నేను 2 సార్లు మీ ఆఫీస్ కాడికి వచ్చాను, దిశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. కంప్లైంట్ నాకు జవాబు ఇలా 2 టైం పంపించారు, నాకు జవాబులే. డిఎస్పీ సార్ దగ్గర అక్కడ సార్ గారు లేరు. ఏమన్నా ఎవరు సార్ నాకు రక్షణ కల్పించండి, నాకు న్యాయం చేయండి. మీకు ఇంతకంటే నేను కోరుకుంటే ఇదే సార్, మహిళలకు రక్షణ కలపండి సార్. మీరు పార్టీ తరఫంగా వద్దు సార్, పార్టీలని చాలా మంది తెలియజేయాలి సార్. నేను కోరుకుంటే ఇదే సార్, అందరికీ పెట్టాలి సార్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ జమీల్. మేము సాయిపేటలో ఉంటాము. 12వ తేదీన మేము విజయవాడకు వెళ్తుండగా 2 టౌన్ నుంచి మాకు కాల్ వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ సునీల్ అనే వ్యక్తి మాకు కాల్ చేసి సిఐ సార్ పిలుస్తున్నారు, స్టేషన్కి రమ్మని చెప్పారు. మేము రిటర్న్లో సార్ మేము రేపు 2 డేస్ తర్వాత మేము స్టేషన్కి వచ్చి కలుస్తామని చెప్పిన తర్వాత 2 డేస్ తర్వాత స్టేషన్కి వెళ్తే స్టేషన్ వాళ్ళు మీ పైన కంప్లైంట్ ఇచ్చారు శివయ్య అనే వ్యక్తి అని చెప్పి అన్నారు. సరే సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తే, లేదు మేమేం చెప్పము, సైన్ పెట్టండి అని చెప్పి అంటున్నారు. మేము రిటర్న్లో సైన్ ఎందుకు పెట్టాలి సార్, మేము ఏం తప్పు చేశామని చెప్పి సైన్ పెట్టాలి అని చెప్పి అడిగితే, మీరు బెదిరించారంట, మీరు అటాక్ చేశారంట. 7:30కు 31వ తేదీ సాయంత్రం 7:30కు సాయిపేట మఠంబడి దగ్గర మీరు బండి అడ్డగించుకొని బెదిరించారు, కొట్టాలని వచ్చారు అని చెప్పి కంప్లైంట్ పెట్టారంట. బుల్లెట్ బండిలో వచ్చి మరి బెదిరించారు అని చెప్పి అంటున్నారు. ఒక బండి బుల్లెట్లో 3 ఎలా వెళ్తారని చెప్పి సిఐ గారిని అడుగుతున్నాను. మీరు ఏం విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు? అసలు ఎఫ్ఐఆర్ కట్టింది విషయం కూడా మాకు తెలియదు. నిన్న కూడా మేము స్టేషన్కి వెళ్తే మీ పైన కంప్లైంట్ ఇచ్చాడే అని అంటారు సిఐ గారు. కానీ మేము విచారణ చేసిన తర్వాత సురక్ష యాప్ ద్వారా నేను నా ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఏమని నేను ఎంక్వైరీ చేయగా ఫ్రాడ్ కావాలని సిఐ గారు క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఏమని చెప్పి పెట్టారు సిఐ గారు? సివిల్ సూట్ 2023లో శివయ్య అనే వ్యక్తి మా పైన సివిల్ సూట్ పెట్టాడు, ఆ కేసు రిటర్న్ తీసుకోమని చెప్పి మేము బెదిరించామని చెప్పి శివయ్య కంప్లైంట్ పెట్టాడని ఎఫ్ఐఆర్లో సిఐ గారు పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆ సివిల్ సూట్ 25లోనే క్లోజ్ అయిపోయింది. కానీ 26, 31వ తేదీన 5వ నెల ఏ విధంగా మేము బెదిరించి సివిల్ సూట్ వెనక్కి తీసుకోమని చెప్పి బెదిరిస్తాము అని చెప్పి సిఐ గారిని అడుగుతున్నాం ఇప్పుడు. మరియు ఆల్రెడీ ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న కేసు విచారణ చేయకుండానే సిఐ గారు ఏ విధంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మరీ నమోదు చేశారని చెప్పి అడుగుతున్నాను. దానికి సంబంధించి సిఐ సార్ కట్టిన డేటు ఎఫ్ఐఆర్లో 31వ తేదీన 5వ నెల 2026 7:30కు నేను కేశవరెడ్డి స్కూల్ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ నా ఇంట్లో, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో సహా ఉంది. దీనికి సిఐ గారు ఏం సమాధానం చెప్పాలో ఇప్పుడు చెప్పాలా? ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? అలాగే మా పైన థ్రెట్ ఉందని చెప్పి మా దగ్గర ఆడియో రికార్డింగ్తో సహా ఉంది.
రాజకీయంగా వాడుకుంటూ సిఐ గారిని స్టేషన్ మొత్తం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి రాజకీయంగా మా పైన కక్ష కట్టి మరీ చేస్తున్నారు. దీనికి ఏం న్యాయం చేస్తారో రాజకీయంగానే రెడ్ బుక్ వ్యవస్థ కాదు, రెడ్ బుక్ రాజకీయం కాదు, రెడ్ బుక్ డిపార్ట్మెంట్, రెడ్ బుక్ పోలీస్ రికార్డింగ్ మీరే విని ఏం న్యాయం చేస్తారో ఎస్పీ గారిని అడుగుతున్నాను.